హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఈ బ్యూటిఫుల్ ఫర్నిచర్ సెట్ని ఓపెన్ చేసి లోపల ఉన్న ఐటమ్స్ అన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామా? నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఫస్ట్ ఇది ఒక టేబుల్ ల్యాంప్, బెడ్ పక్కన పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటి ఒక ల్యాంప్ అన్నమాట. నెక్స్ట్ అది ఒక ఫ్రిడ్జ్. ఆ తర్వాత మన దగ్గర ఏముంది, ఇది ఒక టేబుల్ అన్నమాట. ఈ టేబుల్ మనం లోపల ఏమైనా వస్తువులు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది టేబుల్ కింద యాక్చువల్లీ ఒక క్లోజెట్ లాగా ఉంటుంది కదా, అది ఆ క్లోజెట్. దీని తర్వాత మన దగ్గర ఈ చైర్ ఉంది. చైర్ చూసారా, పింక్ కలర్లో ఎంత బాగుందో. బార్బీ డాల్స్ ఇలాంటి చైర్లోనే కూర్చుంటాయి. సో నెక్స్ట్ రాబోతున్న ఐటమ్ ఏంటి? వావ్, ఇట్స్ అ పింక్ కలర్ బెడ్. చూడడానికి ఎంత క్యూట్గా ఉందో చూడండి. దానిపైన ఏం రాసిందో మీరు గమనించారా? లవ్. అంటే మనము ఎప్పుడైనా కానీ ప్రేమతోనే అన్ని పనులు చేయాలి. ఓకే, ఈ బ్యూటిఫుల్ బెడ్ పక్కనే ఇంకొక టేబుల్ కూడా ఉంది. ఈ ఐటమ్స్ అన్నిటినీ మనం బాగా స్పేషియస్గా ఉండే విధంగా జరుపుకొని పెట్టుకుందాం. నెక్స్ట్ వస్తున్న ఐటమ్ ఏంటి? వావ్, వాషింగ్ మిషన్. వాషింగ్ మిషన్ మనం జనరల్గా బాత్రూంలో లేదా బాత్రూమ్కి పక్కన పెట్టుకుంటూ ఉంటాము. నెక్స్ట్ వస్తున్న ఐటమ్ ఏంటి చూడాలని మీకు, ఇది ఒక కమోడ్, అంటే బాత్రూంలో ఉండే ఐటమ్ అన్నమాట. మీకు ఎప్పుడైనా ఇలాంటి ఇంటీరియర్ డిజైనర్ అవ్వాలని కోరిక కలిగిందా? ఓకే, నెక్స్ట్ ఆ టేబుల్ పక్కన పెట్టే ఐటమ్, ఆ బ్లూ టేబుల్ పక్కనే మనకి ఇంకొక క్లాజెట్ లాగా ఇచ్చాడు. అందులో మనం పౌడర్ డబ్బాలు, లిప్స్టిక్లు, ఇంకా ఏమి కావాలంటే అవి పెట్టుకోవచ్చు. డ్రెస్సింగ్ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఏమి ఇచ్చారు? ఇది ఒక టెలివిజన్. ఈ టెలివిజన్ని మనం ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. దాని తర్వాత డ్రెస్సింగ్ టేబుల్. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఇంటీరియర్ డిజైనింగ్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ మనకి లభించినట్టే. సో ఇప్పుడు ఒకదాన్ని వరుసగా మనం నీట్గా మన రూమ్లో అరేంజ్ చేసుకుంటూ ఉంటాం. ఇది బెడ్ పక్కన నుండి టేబుల్, నెక్స్ట్ టేబుల్ పక్కన చైర్, ఇది ఒక మిర్రర్, దీనితో పక్కన ఏముంది, చైర్ అండ్ టేబుల్ అండ్ బెడ్. బెడ్ పక్కన బ్లూ కలర్లో మన టేబుల్ ల్యాంప్. నెక్స్ట్ ఏమొస్తుంది, మన బెడ్కి ఆపోజిట్ సైడ్లో టీవీ కూడా చూడడానికి ఉంది. మీకు బాగా నచ్చింది కదా పిల్లలు? ఒక్కొక్క ఐటెం ఎంత క్యూట్గా ఉన్నాయో చూసారా? ఇప్పుడు మన రూమ్లో అన్ని ఐటమ్స్ అరేంజ్ చేసేసుకున్నాం. ఒక్కొక్కటి మళ్ళీ ఒకసారి చూద్దాం. బెడ్ పక్కన టేబుల్ ల్యాంప్, నెక్స్ట్ ఇది చూసారా, ఇది ఫ్రిడ్జ్, రిఫ్రిజిరేటర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ టెలివిజన్ పక్కనే మిర్రర్ సెట్, దాని తర్వాత బెడ్ ల్యాంప్. ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి బెడ్ ల్యాంప్స్. నెక్స్ట్ ఇది బెడ్, తర్వాత చైర్ అండ్ టేబుల్, ఈ మిర్రర్ చూసారా ఎంత క్యూట్గా ఉందో. నెక్స్ట్ టెలివిజన్ క్యాబినెట్ చూసారా, మన ఇంట్లో కూడా ఇలాంటిది ఒకటి ఉంటే బాగుంటుందని మీకు అనిపించిందా? రిఫ్రిజిరేటర్, ఇందులో మనకి ఎప్పుడైనా ఏమైనా ఐటెం కావాలంటే తీసుకుని మనం తినచ్చు. బాగుంది కదా క్యూట్గా. మన ఇంట్లో రియల్ రిఫ్రిజిరేటర్ చూసాం, దానికి ఇది ఒక మినియేచర్ వెర్షన్ అన్నమాట. ఎంత క్యూట్గా ఉందో చూడండి. నెక్స్ట్ ఈ టేబుల్స్ అవి మనం చూసాం కదా, ఇది యూటిలిటీ టేబుల్. దానిపైన మీరు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. సేమ్ అదే విధంగా పక్కన యూటిలిటీ క్లాసెట్ అనమాట. లైక్ ఈ బెడ్ ల్యాంప్ చూసారు కదా ఎలా ఉందో. సో చాలా బాగుంది కదా. నెక్స్ట్ మనకి కనిపిస్తుంది మనం బాత్రూంలో, ఈ బెడ్ వెనకాల బాత్రూమ్ అది ఉంటుంది. బాత్రూమ్ లోపల మనకి ఈ కమోడ్, దాని తర్వాత దాని పక్కనే వాషింగ్ మిషన్
అంటే పక్కనే ఉండదు, మనం మన కన్వీనియన్స్ ప్రకారం పెట్టుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ ఇంటీరియర్ డిజైన్ ఒకసారి టాప్ వ్యూలో చూద్దాం మనం, ఎంత క్యూట్గా కనిపిస్తున్నాయో కూడా కదా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయాలనుకుంటున్నారా? ఈ ఇంటీరియర్ డిజైనర్తో పాటు వెనకాల మనకి ఒక మంచి పజిల్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, అదేంటో చూసేద్దామా ఒక్కసారి. అందరూ ఈ ఇంటీరియర్ డిజైనర్ చార్ట్ చూడగానే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అందులో ఫర్నిచర్ అనే ఎన్ని కలర్స్లో రాశారో చూడండి, రెడ్, గ్రీన్, ఎల్లో, పింక్. ఇది ఫర్నిచర్ సెట్లో ఉన్న డిఫరెంట్ ఐటమ్స్ అన్నమాట. చూడండి అక్కడ టేబుల్ మీద వాళ్ళు పెట్టే ఫ్లవర్ వాజ్. దీని తర్వాత ఫర్నిచర్ సెట్ బ్యాక్ సైడ్లో మనకు ఒక చిన్న పజిల్ కూడా ఉంది. పజిల్ ఏంటంటే ఈ ముగ్గురు కిడ్స్కి మనం దారి చూపించాలి. చూడండి వాళ్ళని స్కూల్కి తప్పిపోయారు, మనం ఎలా వెళ్ళాలి, ఇలా వెళ్తుంటే ఇక్కడ పక్కన అన్ని అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అవి దాటుకొని మొత్తానికి మనం స్కూల్కి తీసుకొచ్చేసాం పిల్లల్ని. కరెక్ట్ టైంకి వచ్చారు. ఆల్ ద బెస్ట్, స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోండి పిల్లలు. బాయ్ బాయ్.